అడ్వకేట్ తోని హరీష్ రావు గారు వచ్చినప్పుడు వాళ్ళు అనుమతి ఇచ్చాము అన్నప్పుడు కూడా సహకరించాము. ఖచ్చితంగా సహకరించి వారు ఒక్కరే నేను వెళ్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 నుండి మొదలు పెడితే ఆల్మోస్ట్ 5:30 గంటలు సమయం అవుతుంది. ఎందుకంటే ఒక నాయకుడు ఇన్ని గంటలు ఎలాంటి ఏం జరుగుతుంది అని బయటకు తెలియకుండా ఈరోజు జరుగుతున్నప్పుడు సిద్దిపేటలో కానీ రాష్ట్రం మొత్తంగా ప్రజలంతా ఒక ఆందోళనతో ఉన్నారు. కాబట్టి వారి అడ్వకేట్గా మేము ఇక్కడికి వచ్చాము. పర్సనల్ అడ్వకేట్గా అక్కడ ఏం జరుగుతుంది మేము కలుస్తాము, ఒకసారి మాట్లాడతాము, వారు ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ ఏమి విచారణ చేస్తున్నారని అడగడం జరిగింది. దానికోసం ఇప్పుడు మేము లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా వారితో మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత మీకు అన్ని వివరాలు ఇస్తాం. రాత్రి 10 గంటలకు సిద్దిపేటలో ఆయన ఇంటి దగ్గర నోటీసులు ఇచ్చారు. 11 గంటలకు రావాలని చెప్పారు. అంటే చట్టంలో ఇవాళ చెప్తున్నటువంటి మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. ఈరోజు నిన్న సాయంత్రం ఇచ్చి ఈరోజు రమ్మని చెప్పినా కూడా హరీష్ రావు గారు లాను అబైడ్ చేస్తూ, పోలీసు వాళ్ళు ఇచ్చిన నోటీసును అబైడ్ చేస్తూ, నేను లా అబైడ్ సిటిజన్ అనే ఉద్దేశంతో చెప్పడానికి ఈరోజు స్వయంగా నోటీసు ఇవ్వకుండా కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి హాజరు కావడం జరిగింది. అక్కడ మినాయింపు ఉంటుంది. నాకు ఈరోజు ముందస్తుగా ఉన్న ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో నేను అటెండ్ కానని చెప్పొచ్చు. అయినా కూడా లా అబైడింగ్ సిటిజన్గా ఈరోజు మార్నింగ్ వచ్చారు. అయినా కూడా ఒక అడ్వకేట్ను లోపలికి పంపించకుండా, కుటుంబ సభ్యులను కూడా ఎవరిని పంపించకుండా, ఈరోజు ఎవరిని పంపించకుండా ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి క్వశ్చన్ చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు లోపలికి వెళ్ళి అడుగుతాము, ఏం జరుగుతుందో తెలుసుకొని వచ్చి మీకు ఖచ్చితంగా బయటకు